జై భీమ్ 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 జై భీమ్. అందరికీ జై భీమ్. నేనే మీ గోళ్ళ రాజమల్లు. ప్రస్తుతానికి మన జాతి సమస్యలపై చైతన్యం చేయడానికి, ప్రస్తుతానికి ఈ నేత కాని సమాజానికి మరి చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మన సమాజానికి, మన నేత కాని సమాజానికి ఆక్సిజన్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఆక్సిజన్ ఎందుకంటే చాలా ప్రమాదంలో ఉంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన కాంచి మన వాళ్ళు ఏం చేసినదో మనకు అవసరం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల మీద అవగాహన చేయవలసిన అవసరం ఉంది. ఇది నా బాధ్యతగా స్వీకరించి నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన. ఎందుకంటే చాలా డేంజర్ జోన్లో ఉంది. మనం ఈ సందర్భంలో ఇట్టంగా చైతన్యం చేసుకోలేకపోతే, అవేర్నెస్ కాలేకపోతే తప్పకుండా పాతనంలోకి మన నేత కాని సమాజం పడిపోతుంది. ఎందుకంటున్నానంటే నాగుపాము ఖర్చిందంటే ఒక 2-3 గంటల్లో ట్రీట్మెంట్ అందాలి, లేకపోతే చనిపోతాం. అయితే ఇప్పుడు మన కుల పరిస్థితి ఎట్లుందంటే, సెంట్రల్ గవర్నమెంటు మరి ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ కులగణన అనేది తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మొన్ననే అసెంబ్లీలో చెప్పారు కులగణన అని. మరి ఈ రెండు సమస్యలు మన నేత కాని సమాజానికి ప్రమాదమా కాదా, దాని మీద చైతన్యం చేయడానికే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఈ 2-3 నెలల్లో మనం గిట్ట మన జాతిని చైతన్యం చేసి మరి ఉద్యమించకపోతే, ఏదైతే నాగుపాము కరిస్తే 3 గంటల్లో ట్రీట్మెంట్ అందాలి మన సమాజానికి. ఈ 3 నెలల్లో మనం ఉద్యమం చేయకపోతే ప్రాణమా మరణమా అనే పరిస్థితి మన నేత కాని సమాజానికి వచ్చేసింది. అందుకే కుల సంఘాల నాయకులకు, అందరికీ, మరి ఉద్యోగస్తులకు, యువతకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి జై భీమ్, శనార్థి. ఈ సందర్భంలో మనం కుల సంఘాలుగా ఎంత అవేర్నెస్ చేసినాం, ఏం చేసినాం అనేది పక్కకు పెట్టండి. మేము ఇది చేసినాం, అది చేసినాం మస్తు మంది చెప్పుకుంటున్నారు, గోడల మీద రాసుకుంటున్నారు. ఇలా కొంతమంది కులాన్ని నమ్ముకుంటున్నారు, కొంతమంది కులాన్ని అమ్ముకుంటున్నారు. ఇది కాదు ఇప్పుడున్న పరిస్థితి, ఇది కాదు. ఇక దయచేసి ఎస్సీ వర్గీకరణ మీద అవగాహన చేయాలి, మన కులగణన మీద కూడా అవగాహన చేయాలి. అది నేను చేయడానికే ఈరోజు ఇది చేస్తున్నా. మరి ఏదైతే ఉత్తరప్రదేశ్లో మాయావతి ప్రధానమంత్రి అయినప్పుడు, ఎందుకంటే అప్పుడు కాంశీరామ్ గారు, బుజ్జతారం గారు దళిత మహాసభలు పెట్టడం ద్వారా అక్కడ ప్రభుత్వం దళితురాలుగా ఆమె ప్రభుత్వం చేపట్టడంతో తెలంగాణ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరి ఇక్కడ కూడా దళితులందరూ ఐక్యంగా ఉంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైండ్లో అంబేద్కరిజం మీద అవగాహన కాగలిగితే, ఆ దళిత మహాసభలు ఇక్కడ కూడా పెడితే ఖచ్చితంగా ఈ సమాజంలో మరి మాకు పుట్టగతులు ఉన్నాయనే ఉద్దేశంతో విషప్రయోగం చేసినారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మరి మందకృష్ణ మాదిగన్న గారిని పిలిచి, మరి ఏదైతే మీకు ప్రత్యేకంగా నేను రిజర్వేషన్ ఇస్తా, ఏబిసిడి వర్గీకరణ మీద మీరు ఉద్యమం చేయండి అని చెప్పి మందకృష్ణ మాదిగన్న గారిని పిలిచి మరి ఆ ఉద్యమానికి ఆర్థికంగా సహాయం చేసిండు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆ పీరియడ్లో మందకృష్ణ మాదిగ దండోర పేరు మీద కుల సంఘం ఉద్యమం స్టార్ట్ చేసిండు. ఆ చేయడం ద్వారా ఎస్సీ కులాలలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా సంఘాలుగా విచ్ఛిన్నం అయిపోయినాయి. మొత్తం ఈ సంఘాలుగా విచ్ఛిన్నం కావడం ద్వారా అంబేద్కరిజం అనేది కొల్లగొట్టబడ్డది. ఆ కొల్లగొట్టిన సందర్భంలో అక్కడ ఏం జరిగింది, ఇలా ఎస్సీ కుల సంఘాలని విచ్ఛిన్నం కావడం కాకుండా, అంబేద్కరిజం విచ్ఛిన్నం కాకుండా అన్ని కుల సంఘాలు కూడా ఇలా బ్రాహ్మణులు, కాపులు, రెడ్డిస్, రావుసు అన్ని కుల సంఘాలు వచ్చేసి మాకు రిజర్వేషన్ అని ఈ రిజర్వేషన్ పోరాటం చేస్తున్నారు. వాస్తవంగా మరి మనకు రిజర్వేషన్ ఏంది, మన బతికేంది, మన గతి ఏంది? అస్థ్య రాజ్యం సస్య సైన్యం అనుకుంటే ఇలా మన సమాజం నిలబడదు. అందుకే దయచేసి మీ అందరికీ మళ్ళొక్కసారి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ ఏదైతే చంద్రబాబు నాయుడు అప్పుడు 12,000 ఉద్యోగాలు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు,
12,000 ఉద్యోగాలలో అప్పుడు ఏం జరిగింది, ఏం మోసం జరిగింది మన సమాజానికి? 7,000 అప్పుడు 12,000 ఉద్యోగాలు ఇస్తే మాదిగ ఉపకులాలకు 7,000 ఉద్యోగాలు, మాల ఉపకులాలకు 5,000 ఉద్యోగాలు ఇస్తే ఆ మాలలో ఉన్నటువంటి ఉపకులాలు అన్నిటికీ 200 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 200 ఉద్యోగాలలో మన నేతకార సమాజానికి 30 ఉద్యోగాలు వచ్చినాయి. 30 ఉద్యోగాలు వస్తే అంటే మనం ఎంత జనాభా సంఖ్య పరంగా మనం తక్కువ లేము. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది? ఎలా అప్పుడు మాదిగలు 28 లక్షల మంది ఉన్నారు, మాలలు 26 లక్షల మంది ఉన్నారు, మనం 20 లక్షల పైబడి ఉన్నాం. కానీ మన జనాభా సంఖ్య పరంగా 3 లక్షల మంది ఆ గెజిట్లో ఉన్నారు. అందుకే అప్పుడు ఏం జరిగింది? వర్గీకరణ జరగడం వల్ల ఆ ఒక్క పీరియడ్లో మనకు 2,000 పైచిలకు ఉద్యోగాలు రావాల్సింది మనకి ఎన్ని వచ్చినాయి? ఉద్యోగాలు 30 ఉద్యోగాలు వచ్చినాయి. మన సమాజం బొందపెట్టబడ్డది. అప్పుడు చైతన్యం కాలే. మాల మాదిగలు అంటే దేశమంతా తెలుసు, మన నేతగానంటే ఎవడి తెలియదు. ఎందుకంటే జిల్లాకు ఒక పేరు, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రకంగా పేర్లు. ఆ పేర్ల ద్వారా మనం నష్టపోతున్నాం. మహర్ అంటున్నాం, ఇన్కర్ అంటున్నాం, లింగదారికోయ అంటున్నాం, మాల అంటున్నాం, మాలసాలే అంటున్నాం. ఇట్లా ఎవరి ఇష్టం సర్టిఫికెట్లు, ఎవరి ఏ కులం పేరు మీద ఆ కులం, ఇట్లా ఈ పేర్ల మీద మన సర్టిఫికెట్లు తీసుకోవడం ద్వారా జనాభా సంఖ్య పరంగా మనం గెజిట్లో కనిపిస్తలేం, ప్రభుత్వ గెజిట్లో. అయితే ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వ గెజిట్లో కనిపించకపోతే మనం ఉద్యోగపరంగా నష్టపోతున్నాం, ఆర్థికంగా నష్టపోతున్నాం, సామాజికంగా నష్టపోతున్నాం. అందుకే మన సమాజం ఒకే తాటిపైకి మీద రావాలి, ఒకే పేరుతో సంఖ్యాబలం చూపించుకోవాలి. ఇప్పుడు జనాభా గణన జరుగుతుంది. ఈ పీరియడ్లో గిట్టంగా మన జనాభా గణనలో ఇలా మన వాళ్ళు ఎవరైతే ఇతర పేర్లతో పిలువబడుతున్నారో వాళ్ళందరూ కూడా మేము నేత కానే అని ఇట్లా చెప్పుకోలేకపోతే ఈ పీరియడ్లా